ఎంపీ ధర్మపురి అరవింద్ పుష్ప3 అంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ సెటైర్ వేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక్క అభివృద్ధి పని చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం విడ్డూరంగా ఉందన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంపీ అరవింద్ మీడియా ఎదుట కథలు చెప్పడం తప్ప పేదల సంక్షేమానికి చేసింది ఏమీ లేదన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ దస్తావేజుల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఖిలా వనపర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నరసింహులపల్లి గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు పుష్ప 1, 2 అయితే ఎంపీ అరవింద్ మాత్రం పుష్ప3 అంటూ సెటైర్ వేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు రాసి ఇచ్చిన బాండ్ పేపర్లలోని ఏ హామీని నెరవేర్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సన్నబియ్యాన్ని అందించాలనే ఆలోచన రాని బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్లో ఉన్నటువంటి చక్కెర ఫ్యాక్టరీ, పశువు బోర్డు, ఆ ఎన్నికల ముందు అందరికీ అగ్రిమెంట్లు బాండ్లు రాసిచ్చాడు. ఏమని, నేను గెలిచిన వెంటనే సంవత్సరం కాలం లోపట్నే ఇక్కడ పశువు బోర్డు సంబంధించిన రైతులకు నేను అండగా ఉంటా, వారికి గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతులకు మేలు చేస్తా అని మాట్లాడిండు. మరి ఏది అమలు చేసిండు? ఇలా పుష్ప1, పుష్ప2, పుష్ప1 వాళ్ళు, పుష్ప2 వాళ్ళు. ఎందుకంటే ఏ రోజన్నా ఒక్క రోజన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేదవాళ్లకు ఒక సన్న బియ్యం ఇచ్చి, మేము ఏ బియ్యం అయితే అన్నం తింటున్నామో ఆ బియ్యము మేము నేరుగా ఇస్తామని చెప్పి నన్ను ఆలోచన చేసిందా? నరేంద్ర మోడీ ద్వారా ఒక పేదవాళ్ళకి ఇల్లు కట్టించిందా? ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా మేలు చేసే, పేదవాళ్ళకి మేలు చేసే కార్యక్రమం ఏదైనా చేసిందో ఒకటి చెప్తే, ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఆయన వ్యంగ్యంగా మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. ఆయన పెద్ద పుష్ప నెంబర్ 3 అయినే, 1, 2, 3 అన్న ఆయనే. ఎందుకంటే మాటలు తప్ప, మీడియా ముందు స్టోరీలు చెప్పుడు తప్ప పేదలకు, అట్టడుగు వర్గాన్ని చేసినటువంటి మంచి ఏది లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.